ఒకవేళ మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమించి డెఫినెట్ గా ఒక సంవత్సరం 6 నెలలు ఈ ప్రాసెస్ లో మీకు అర్థం అవుతుంది ఆ అమ్మాయి అంటే ఎవరో, ఏంటి ఆ అమ్మాయి మెంటాలిటీ అంటే. కష్టం వచ్చినా ఒకవేళ మధ్యలో గనక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా గానీ ప్లీజ్ క్యారీ ఆన్, దట్ ఈస్ యువర్ లవ్. ఎందుకంటే అన్నీ వస్తాయి జీవితంలో, అన్నీ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ చాలా వస్తాయి. లవ్ లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. మీరు ఫోన్ చేయలేదని కోపం వస్తుంది, మీరు నాకేదో గిఫ్ట్ ఇవ్వలేదని కోపం వస్తుంది, మీరేదో నన్ను వచ్చి పికప్ చేసుకోలేదని కోపం వస్తుంది, అన్ని రకాల కోపాలు వస్తాయి. అవన్నీ టెంపరీ, చాలా చిన్నవి చిన్న ఫేజ్లు, అన్నిటికీ రియాక్ట్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అలాగే అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఇద్దరు మ్యూచువల్ గా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళే అర్థం చేసుకోవాలంటే కుదరదు. చప్పట్లు ఇలా రాదు. సో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. అవి తెలియక కూడా కొంతమంది బేసిక్ గా లవ్ లో ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకోవడం. అదే అన్నా, దయచేసి